పేపర్లో చూస్తే డ్రగ్స్ తీసుకుంటే పట్టేస్తాయి న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు అని ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఇక ఈరోజు ఆల్రెడీ 29th రేపు లేదు ఎల్లుండే మళ్ళీ 31st నైట్ ఫుల్ ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీ అయిపోయారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డ్రగ్స్ ఫుల్ హల్చల్ చేస్తున్నాయి. అంటే డ్రగ్స్ సప్లై ఎక్కువైంది, ఖచ్చితంగా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతామని ఆల్రెడీ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్ను అంటే ఇంతకుముందు మనం బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే ఓన్లీ ఆల్కహాల్ తీసుకుంటే అది మాత్రమే తెలుసుకునేటువంటి పసిగట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు డ్రగ్స్ను కూడా పసిగట్టేటువంటి అత్యాధునికమైనటువంటి అనలైజర్ బ్రీత్ అనలైజర్లను తీసుకొస్తున్నాము. డ్రగ్స్ తీసుకున్నవి పట్టేస్తాయి కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్త అని ఒక న్యూస్ అయితే వచ్చింది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు, హైటెక్ గ్యాడ్జెట్స్ వారిన పోలీసులు 31న రాత్రి 8 నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ఫ్లైఓవర్లు బంద్, పలు రూట్లలో ఆంక్షలు, ఆటోలు క్యాబ్లలో ఎక్స్ట్రా నడవదు. గ్రేటర్ హైదరాబాద్లో పోలీసులు ఆదేశాలు అని ఒక న్యూస్ అయితే వచ్చింది. న్యూ ఇయర్ వేడుకలపై ఈసారి పోలీసులు కొరడా జులిపించన్నారు. అర్ధరాత్రి రోడ్లపై హంగామా చెక్ పెట్టేందుకు 8 గంటల నుంచే తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని ఒక న్యూస్ వచ్చింది. ఇక మెయిన్గా డ్రగ్స్ ఆదిపై దృష్టి పెట్టినటువంటి నార్కోటిక్ అనాలిసిస్ బ్యూరో ఈసారి 2 అధునాతన గ్యాడ్జెట్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి సాయంతో డ్రగ్స్ తీసుకున్న వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకని నిందితులు అని డ్రగ్స్ మోతాదును హైటెక్ గ్యాడ్జెట్లో తెలుసుకుంటామన్నారు. పబ్ల వెలుపల ట్రాఫిక్ చెక్ పోస్టులు, ఫామ్ హౌస్ల మధ్యలో వీటిని వినియోగిస్తామని చెప్పారు. ఇక డిసెంబర్ అర్ధరాత్రి అదనపు ఛార్జెస్ వసూలు చేద్దాన్ని కూడా ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లకు కూడా ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారట. ఇక న్యూ ఇయర్ అంటే హంగామా, 31st నైటు ఫుల్ హంగామా చేయడానికే యూత్ కానీ మిగతా వాళ్ళు హైదరాబాద్లో రెడీ అయిపోతున్నారు. ఎక్కడెక్కడ పార్టీలు చేసుకుందాం ఏంటి అని ఆల్రెడీ ప్లాన్లు చేసుకుంటున్నారు. ఎక్కడైనా పార్టీ చేసుకొని ఏమైనా చేసుకొని, కానీ మీరు కనుక ఒకవేళ తాగి రోడ్డు పైకి వస్తే మాత్రం ఆ న్యూ ఇయర్ మీకు 31st నైట్ కాలరాత్రి అయిపోతుంది. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారట. రెడీగా ఉంటారు బ్రీత్ అనలైజర్ టెస్ట్లతోటి. ఇప్పుడు కొంచెం కొన్ని హైటెక్ పార్టీలో డ్రగ్స్ కల్చర్ కూడా మొదలైంది. ఆ డ్రగ్స్ను తీసుకునే వారిని పట్టుకునేందుకు కూడా హైటెక్ గ్యాడ్జెట్స్ను యూజ్ చేయడానికే పోలీసులు రెడీ అవుతున్నారట. వాటి సహాయంతో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని కూడా పట్టుకోనికి వీళ్ళు రెడీ అవుతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటే మాకు వాసన రాదు కదా, పోలీసులు ఎట్లా పట్టుకుంటారని ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేసినా నడుస్తూ వచ్చింది. కాకపోతే వాళ్ళకి చెక్ పెట్టడానికే కొత్తగా 2 గాడ్జెట్స్ అయితే తీసుకొచ్చారంట. వాటితోటి ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టడానికి, అంటే ఎక్కువగా డ్రగ్స్ ఎక్కడెక్కడైతే వాడతారని వాళ్ళకు డౌట్ ఉంటుందో అక్కడ వాటి సహాయంతో గుర్తించేందుకు వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇక ఆ రోజు 31st రోజు నైట్ 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయంట. కాబట్టి బీ కేర్ఫుల్, మీరు పార్టీని ఎంజాయ్ చేసుకోండి, 31st నైట్ని ఎంజాయ్ చేసుకోండి. కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండండి. మీ ఫ్రెండ్స్తో లేకుంటే మీ పేరెంట్స్తో లేకుంటే మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, కూర్చోండి, అంతే తప్ప అనవసరంగా తాగి రోడ్ల మీదకి అయితే రాకండి. వస్తే మాత్రం బుక్ అవ్వడం మాత్రము మీకు ఖాయం, గ్యారంటీగా కనిపిస్తుంది. ఇక ఆ రోజు 31st రోజు నైట్ ప్యాసింజర్స్ నుంచి అదనపు ఛార్జీలు కూడా వసూలు చేయొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్టు ఇంకొకటి వచ్చేది. ఒకవేళ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పట్టుబడితే 15,000 వరకు జరిమానాతో పాటు 2 ఏళ్ల శిక్షణ అంట. చూసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. 15,000 15,000 రూపాయలు జరిమానా, లేకపోతే 2 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు తాగి బండి నడిపి అనవసరంగా ఎక్కువ మోతాదులో మీరు తాగి సోయి లేకుండా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో కనుక ఎక్కువ ఆల్కహాల్తో పట్టుబడితే మాత్రం, బ్రీత్ అనలైజర్ టెస్ట్లో కనుక మీరు పట్టుబడితే అనవసరంగా కొత్త సంవత్సరం సంగతి ఎప్పుడు వస్తూనే ఉంటాయి 31st, కానీ ఆ 2 సంవత్సరాలు జైలు శిక్ష అంటే అనవసరంగా మీరే కష్టపడతారు అని ఒకసారి అయితే చూసుకోండి. మొదటిసారి దొరికిన వారికి 10,000తో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష, రెండోసారి దొరికితే మాత్రం 15,000 నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి బీ కేర్ఫుల్. మళ్ళీ చెప్తున్నాము, అనవసరంగా 31st రోజు నైటు తాగి మాత్రం బయటికి రాకండి, రోడ్లపైకి పోకండి, పోలీసులకు దొరకకండి, అనవసరంగా ఆగం కాకండి.